మన ఫాలోవర్ విష్ణు అయితే అడిగారు ఆప్షన్స్ ట్రేడింగ్లో ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. టు బీ ఫ్రాంక్, ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలామందికి ప్రాఫిట్ అనేది రాదు, లాసే ఉంటుంది. ఓకే, ఇది రియాలిటీ. ఓకే, ఇక్కడ చూడండి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కదా ఐటీఆర్లో, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. మీరు ఏ హెడ్లో డిక్లేర్ చేయాలి అంటే శాలరీ హెడ్లో చేయొద్దు, హౌస్ ప్రాపర్టీ హెడ్లో కాదు, క్యాపిటల్ గెయిన్స్ కాదు, అదర్ సోర్సెస్ కాదు. దీనికి స్పెసిఫిక్గా బిజినెస్ అండ్ ప్రొఫెషన్ అనే హెడ్ ఉంటుంది, దాంట్లో చేయొచ్చు. ఓకేనా, మీరు కూడా ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసి ఉంటే కనుక మీరు ఒక బిజినెస్ మ్యాన్. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా ఇది ఆప్షన్స్ ట్రేడింగ్లో లాస్ వస్తుంది అని. మరి లాస్ వస్తే ఏం చేయాలి అంటే వేరే ఇన్కమ్ ఉంటుంది కదా, వేరే బిజినెస్ ఇన్కమ్ కానీ వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, దాంతో సెట్ ఆఫ్ చేయొచ్చు. ఒకవేళ అప్పటికి సెట్ ఆఫ్ అవ్వలేదు అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, అంటే నెక్స్ట్ 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అప్పటికి సెట్ అవ్వలేదంటే ఎక్స్పైర్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ అయితే మీరు ట్యాక్స్ P&L స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. బ్రోకర్స్ ఉంటారు కదా, జిరోదా, గ్రో ఇలాంటి వాళ్ళు, అప్ స్టాక్స్. ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి ట్యాక్స్ P&L డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టర్న్ ఓవర్ అయితే ఇంపార్టెంట్. టర్న్ ఓవర్ అనేది మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఇది కనుక 10 crores దాటింది అనుకోండి, అప్పుడు మీరు ఒక CA దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకోవాలి. ఆడిట్ అంటారు, ట్యాక్స్ ఆడిట్ అంటారు, అది సైన్ చేయించుకోవాలి. దానికి 10,000 to 15,000 డిపెండింగ్ ఆన్ ద ట్రాన్సాక్షన్స్ ఛార్జ్ చేస్తుంటారు. ఓకే, మనలో చాలామందికి ట్యాక్స్ ఆడిట్ అనేది అప్లికేబుల్ అవ్వదు, మీరు CA దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకపోతే చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, ఓకే. ఈ టర్న్ ఓవర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇక్కడ బై అమౌంట్ ఉంది కదా, నెక్స్ట్ సెల్ అమౌంట్, మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది. ఫర్ సపోజ్ ఈ కేసులో లాస్ వచ్చింది. ఓకే, కానీ మనం అబ్సల్యూట్ అమౌంట్ తీసుకోవాలి, అంటే నెగిటివ్ ఉన్నా సరే దాన్ని పాజిటివ్లో కన్వర్ట్ చేసేసి ఇవన్నీ యాడ్ చేయాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే కనుక డైరెక్ట్ అది పాజిటివ్ ఫిగర్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఒక ఫైనల్ అమౌంట్ వస్తుంది, అదే మన టర్న్ ఓవర్, దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే, ఇది అయిపోయింది టర్న్ ఓవర్. సో ఇప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది కదా, ఇక్కడ ఇవన్నీ సమ్ చేయండి. ఇవన్నీ ఓకే సమ్ చేస్తే లాస్ 12,80,000 వచ్చింది. నెక్స్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా, STT అని, బ్రోకరేజ్ అని, ఇలాంటి ఛార్జెస్ అన్ని పే చేసి ఉంటారు కదా, ఆ ఛార్జెస్ అనేవి అది కూడా నెగిటివ్ ఫిగర్ కాబట్టి ఫర్ సపోజ్ అదొక 20,000 అనుకుందాం. అది కూడా యాడ్ చేసేస్తే 12 lakhs ప్లస్ 12,80,000 12,80,000 ప్లస్ 20,000 ఎంత అవుతుంది? 13 lakhs అవుతుంది. సో ఈ లాస్ అనేది మీరు డిక్లేర్ చేయాలి, వేరే ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకొని. అది సెట్ ఆఫ్ అయిన తర్వాత మిగిలితే నెక్స్ట్ 8 yearsకి క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా.